హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ జాబ్స్ అండ్ స్కీమ్స్ ఇన్ తెలుగు. సో ఏపీ ప్రభుత్వం వారైతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే స్కీమ్ని అయితే త్వరలో తీసుకురాబోతున్నారండి. అది కూడా ఆగస్ట్ నెలలో తీసుకురాబోతున్నారు. సో మహిళలతో పాటు పురుషులకు కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణం అనే ఒక అప్డేట్ అయితే తెచ్చారండి ప్రభుత్వం యొక్క కొత్త ఆలోచన. సో ఈ ఉచిత బస్సు యొక్క పథకానికి గల అర్హతలు ఏంటి, అలాగే ఈ ఏపీ ఫ్రీ బస్ స్కీమ్స్ పాస్ని ఎలా పొందాలి, ఇలాంటి ముఖ్యమైన విషయాలని నేను పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో అంతకన్నా ముందు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం పథకం 2025. సో ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటి? సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఒక కీలక సంక్షేమ పథకం ప్రకటించింది. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇది రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళలకు ప్రయోజనం కలిగించే విధంగా రూపొందించబడిన పథకం. అయితే తాజాగా ఇచ్చిన సమాచారం ప్రకారం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పురుషులు కూడా ఈ ప్రయోజనం అందించి ప్రభుత్వం యోచిస్తుంది. అంటే కేవలం మహిళలకు మాత్రమే కాకుండా కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో పురుషులు కూడా ఈ ప్రయోజనాన్ని పొందేలా కొన్ని ఏర్పాట్లు అయితే తీసుకురావాలని చెప్పి ఒక కొత్త ఆలోచన తీసుకొచ్చారు. సో మనకి ఈ పథకం యొక్క ముఖ్య సమాచారం చెప్తానండి. పథకం పేరు వచ్చేసి ఏపీ ఉచిత బస్సు పథకం 2025. సో ప్రయోజనదారులు అంటే ఎవరికి ఈ ఫ్రీ బస్సు పథకం? మహిళలు, అనారోగ్యంతో బాధపడే పురుషులకు. సో అమలు ఈ ఫ్రీ బస్ స్కీమ్ ఎప్పుడు అమలు చేస్తున్నారు? ఆగస్టు 15, 2025 స్టార్ట్ చేస్తారు. ప్రయోజనం ఏమిటి? ఉచిత బస్సు అంటే పాస్, ఉచిత ప్రయాణ పాస్తో మీరు ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు. అధికారిక ప్రకటన అంటే త్వరలోనే విడుదల చేయబోతున్నారు. పథక భాగం అంటే సూపర్ 6 పథకాల్లో ఈ యొక్క ఫ్రీ బస్సు ప్రయాణం అనేది ఒకటి. పాస్లు ఎవరికి ఇస్తారు? అర్హత కలిగిన వారికి మాత్రమే ఈ ఫ్రీ బస్ పాస్ అనేది ఇస్తారు. సో మహిళలకు ఈ పథకం ఎందుకు? ఈ పథకం ముఖ్యంగా మహిళల భద్రత, ప్రయాణ ఖర్చులు తగ్గించేందుకు, గ్రామీణ ప్రాంతాల మహిళల సులభ రవాణా కోసం రూపొందించబడింది. ఇది మహిళల ఆర్థిక స్వావలంబనను ప్రోత్సహించే కార్యక్రమం. సో ఉద్యోగాలు, విద్య కోసం పనిచేసే మహిళలకు ఇదొక గేమ్ చేంజర్ స్కీమ్ లాంటిది. రోజువారీ ఖర్చులు తగ్గి ఆదాయంలో అవకాశాలు ఉంటాయి. సో పురుషులకు కూడా అవకాశం ఎందుకు ఇస్తున్నారు? ఇటీవల అధికారిక వర్గాల నుండి వచ్చిన సమాచారం ప్రకారం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ పెన్షన్ను పొందుతున్న పురుషులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కలిగించే వైద్య ప్రభుత్వం చూపుతుంది. సో పెన్షన్ పొందుతున్న వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యం బాధపడేవారు ఈ లిస్టులోకి రావచ్చని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇది రవాణా ఖర్చులు భరించలేని వృద్ధులకు పెద్ద భరోసాగా ఉంటుంది. సో ఈ ఉచిత బస్సు పథకం యొక్క అర్హతలు ఏంటి? సో కొన్ని అర్హతలు అయితే ఇచ్చారండి, అవేంటి చూద్దాం. ఫస్ట్, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర నివాసితులు అంటే ఏపీలో ఉండే మహిళలకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు. 18 ఏళ్ళు పైబడిన మహిళలకు మాత్రమే ఈ అవకాశం. తీవ్ర అనారోగ్యంతో బాధపడే పురుషులకు కూడా, అలాగే పెన్షన్ పొందే వృద్ధులు, దివ్యాంగులు కూడా ఈ ఫ్రీ బస్సు స్కీమ్ని అయితే అర్హతగా ఇస్తున్నారు. సో ఈ ఫ్రీ బస్ స్కీమ్ పాస్ ఎలా పొందాలి? ఆధార్ కార్డు, స్థానిక నివాస ధృవీకరణ ఉండాలి. అలాగే పెన్షన్, హెల్త్ డాక్యుమెంట్ అంటే పురుషుల కోసం అయితే ఈ డాక్యుమెంట్స్ ఉండాలి. ఈ వంటి డాక్యుమెంట్లు అవకాశం కావచ్చు. సో సంబంధిత వైద్య లేదా మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ పథకం ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఆగస్టు 15, 2025 నుండి ఈ పథకం అధికారికంగా అమలులోకి రానుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ బస్సుల్లో ప్రయోజనం ఉంటుంది. సో ఇంపార్టెంట్ అంశాలు చెప్తా అండి. ఈ పథకం ద్వారా మహిళలకు ఆర్థికంగా ఉపశమనం కలిగిస్తుంది. పేద, అనారోగ్యంతో బాధపడే పురుషులకు ఈ పథకం వర్తించే అవకాశం ఉంది. ఇది సూపర్ 6 హామీల్లో ఒకటి కావడం వల్ల వేగంగా అమలు చేసే అవకాశం. ఆర్టీసీ ద్వారా ప్రభుత్వమే ప్రజల సంఖ్య పెరగడం వల్ల ఆదాయంలో మార్పులు రావచ్చు. సో ఈ పథకాన్ని ఇంకా డెవలప్ చేయాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారండి. మహిళలతో పాటు అనారోగ్యంతో బాధపడే పురుషులు అంటే పెన్షన్ పొందుతున్న వారు, వికలాంగులకి కూడా ఈ ఫ్రీ బస్సు ఎలిజిబిలిటీని అయితే మన ఏపీ ప్రభుత్వం ఇవ్వనుంది. సో ఇది మంచి విషయం చెప్పొచ్చు. ఇంకా చూద్దాం, టైం ఉంది కదా. ఆగస్టు 15, 2025 ఈ ఫ్రీ బస్ పాస్ స్కీమ్ని మనకి స్టార్ట్ చేస్తా అని చెప్పి మనకైతే వెల్లడిస్తున్నారు.
చూద్దాం రాబోయే రోజుల్లో ఎటువంటి మార్పులు చూపిస్తున్నారో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.